ఈరోజు ఇక్కడ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. లాస్ట్ వరకు చూడండి ఏమైందో చెప్తా. హలో గైస్, వెల్కమ్ టు డే 29 ఆఫ్ వ్లాగింగ్. ఇంకా పొద్దున్నే నా డే అయితే మా అక్కకి హెల్ప్ చేసే దాంట్లో స్టార్ట్ అయింది. చపాతీని రోస్ట్ చేసేకైతే హెల్ప్ చేశాను. ఇక టిఫిన్ తినేసి నెట్ఫ్లిక్స్లో పద్మావత్ అనే సినిమా అయితే చూసాము, రణ్వీర్ది. స్టోరీ అయితే చాలా బాగుంది. స్నాక్స్ కోసమని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మ్యాంగోస్ అయితే దొరికాయి ఫ్రిడ్జ్లో. ఇక ఇక్కడైతే సూపర్ వాన్ అయితే పడింది సాయంత్రము. ఇంక ఈ చలికి అయితే కాఫీ తాగాలనిపించి కాఫీ అయితే తాగేశాను. వ్యూ అయితే చాలా బాగుంది ఉసూరులో. ఇక్కడ ఒకసారి మీరు అయితే చూడండి. ఇంకా ఈవినింగ్ మా అంకుల్ అయితే గుడికి అయితే పిలుచుకొని వెళ్ళారు. ఈ గుడి పేరు వచ్చేసి చంద్రచూడేశ్వరన్ గుడి. ఈ గోపురం అయితే కొత్తగా కట్టారంట. ఇంకా క్యూ లైన్లో నిలుచుకున్నాము దర్శనం కోసం అనేసి. లోపలైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే తీయకూడదు. ఇంకెలాగోలా మేనేజ్ చేసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. బయటికి రాగానే మా అక్క అయితే బొట్టు పెట్టింది. ఇంకా నేనేమో చాలా బుద్ధిమంతున్నాను నాకు నేనే అనుకుంటున్నా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయితే ఈ వ్యూ అయితే చూడొచ్చు, ఎంత బాగుందో. ఉసూర్ అంతా కనిపిస్తుంది. టెంపుల్ నుంచి సబ్వేకి అయితే వెళ్ళాము. ఇక్కడ పన్నీర్ తందూరి శాండ్విచ్ అయితే ఆర్డర్ చేసాము. ఇదైతే వరస్ట్ గా ఉన్నింది. వీళ్ళ సర్వీసెస్ కూడా బాగాలేదు. అక్కడ సాటిస్ఫై కాలేదనేసి దగ్గరలో ఉన్న మంకీ డంప్లింగ్స్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ వెజ్ ఫింగర్స్ అయితే తీసుకున్నాము. ఇంటికి అయితే రిటర్న్ అయిపోయి ఒక సినిమా అయితే చూసాను రాగానే. ఇంకా నా డే అయితే కంప్లీట్ చేసుకున్నా.